దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మరొకసారి మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. మన దేవుడు సజీవుడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. మరి అలాంటి దేవుడు మనతో ఏం మాట్లాడినై ఉన్నాడు అనే మనసు కలిగి మన దేవుని సన్నిధికి రావడం అనేది అది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. ఈ సమయంలో ప్రభు మనతో ఏం మాట్లాడినై ఉన్నాడు చూద్దామండి. దేవుని వాక్యాన్ని చూద్దాం. సామ్ 112 సామ్ 112 112వ కీర్తన 112వ కీర్తన 7 నుండి చదువుకుందామండి. 112వ కీర్తన 7 నుండి చదువుకుందాం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. చదవండి. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని గనక మనం గమనించినట్లయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి ఎంతో ఆదరణను అలాగే ధైర్యాన్ని ఇచ్చే వాక్యం. దేవుని వాక్యము ఎప్పుడూ కూడా మనకు విశ్వాసాన్ని కలుగజేసేది. కారణం ఏమిటి అని చెప్పానంటే వాక్యము దేవుని యొక్క వాక్కై ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క స్వరము. ఆయన ఎప్పుడు మాట్లాడినా సరే మనకు మేలు కలిగించే మాటలే మాట్లాడతాడు, కానీ మనకు కీడు చేసే మాటలు ఎంత మాత్రం కూడా మాట్లాడు. ఈ వాక్యంలో కూడా రాయబడిన మాటలు మరొకసారి చూద్దాం. వాని హృదయము ఎలా ఉంటుందంట? వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి లేనిది ఏమిటి అని చెప్పనంటే స్థిరత్వం. ఏమి లేదండి? స్థిరత్వం లేదు. హృదయములో స్థిరత్వం లేదు. హృదయంలో ఎప్పుడైతే స్థిరత్వం ఉండదో క్రియల్లో కూడా స్థిరత్వం ఉండదు. క్రియల్లో ఎప్పుడైతే స్థిరత్వం ఉండదో జీవితంలో కూడా స్థిరత్వము ఉండదు. స్థిరత్వం లేనివాడు ఏ పని కూడా చక్కగా చేయలేడు. స్థిరత్వం లేనివాడు నెమ్మదిగా జీవించలేడు. స్థిరత్వం లేనివాడు సమాధానం కలిగి ఉండలేడు. స్థిరత్వం లేనివాడు ప్రశాంతత కలిగి బ్రతకలేడు. అర్థమవుతుందా? అంత మాత్రమే కాదు, స్థిరత్వం లేనివాడు దేన్ని కూడా జయించలేడు. అభివృద్ధిని ఆశీర్వాదాన్ని కూడా చూడలేడు. అయితే ఇక్కడ రాయబడుతున్న మాట, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే వాని హృదయము స్థిరముగా ఉంటుందంట. హల్లెలూయా. ఎవరి హృదయము స్థిరముగా ఉంటుంది, ఎందును బట్టి స్థిరముగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము. ఒకసారి చదువుదామా? వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరమైన హృదయము ఒక వ్యక్తిలో ఉండాలి అంటే, నెమ్మది కలిగే మనస్సు ఒక వ్యక్తిలో ఉండాలి అంటే, సమాధానముతో ఒక వ్యక్తి జీవించాలి అని చెప్పనంటే ఆ వ్యక్తి హృదయము ఎలా ఉండాలి? ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. అలా ఆనుకున్నప్పుడే ఆ వ్యక్తి స్థిరముగా ఉండగలడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యంలో రాయించిన మాట, దేవుడు రాయిస్తున్న మాట, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి హృదయము స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా. చదవండి. ఎంత స్థిరముగా ఉంటుందో, ఎందుకు స్థిరముగా ఉంటుందో. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. హల్లెలూయా. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు
నెమ్మదిగా ఉండడం, నిబ్బరముగా ఉండడం తేలికే. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఆ పరిస్థితుల్లో ధైర్యంగా ఉండడం అనేది, నిబ్బరముగా ఉండడం అనేది, సమాధానము కలిగి ఉండడం అనేది అది సాధారణమైన విషయం కాదు. ఈరోజు చూడండి, కొన్ని శ్రమలు రాగానే, చిన్న చిన్న పరిస్థితులు రాగానే, చిన్న చిన్న సమస్యలు రాగానే మనం ఏమైపోతా ఉంటాం? కలవరపడిపోతా ఉంటాం, కంగారు పడిపోతా ఉంటాం, కృంగిపోతా ఉంటాం, బాధపడిపోతా ఉంటాం, భయపడిపోతా ఉంటాం, బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వాడు చెడు వార్తకు జడియడు అని చెప్పని రాయబడి ఉంది. ఇంగ్లీష్ లో ఇంకా బాగా రాయబడి ఉంది, దే విల్ హ్యావ్ నో ఫియర్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. చెడు వార్త వస్తుంది అని చెప్పనని, చెడు వార్త వస్తుంది అని చెప్పనని వానికి మరి ఏమాత్రము కూడా భయము ఉండదు అని చెప్పనని వాక్యము తెలియపరుస్తుంది. వీళ్ళకి ధైర్యము ఎందుకండి? వీళ్ళకి నిబ్బరము ఎందుకండి? వీళ్ళకి మరి సమాధానము ఎందుకండి? వారికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నిబ్బరం ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుణ్ణి బట్టి వస్తుంది. ఈరోజు చాలా మందికి అది లేని పరిస్థితి. ఏది లేని పరిస్థితి? దేవుని యొక్క ధైర్యం లేని పరిస్థితి. కాబట్టే కృంగిపోతున్నాం, భయపడిపోతున్నాం, బెదిరిపోతున్నాం, బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాం. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళ హృదయం స్థిరముగా ఉంటుంది. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో అలాంటి వారు చెడు వార్తలకు, దుర్వార్తలకు ఏమాత్రము కూడా భయపడేవారుగా ఉండని పరిస్థితి. హల్లెలూయా. ఈరోజు మనకి అలాంటి హృదయం ఉందా? ఈరోజు మనము అలాంటి పరిస్థితుల్లో ఉన్నామా అన్నది ప్రశ్న. ఏమండి, ఏమన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వెంటనే భయపడిపోతున్నామా? బెదిరిపోతున్నామా? కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతున్నామా? లేకపోతే బంధువులతో సమస్యలు వచ్చినప్పుడు బాధపడిపోతున్నామా? లేకపోతే ఉద్యోగంలో సమస్యలు వచ్చినప్పుడు మరి బెంబేలెత్తిపోతున్నామా? లేకపోతే ఏదన్నా ఉపద్రవం వచ్చినప్పుడు దాన్ని బట్టి కలవరపడిపోతున్నామా? కంగారు పడిపోతున్నామా? కానీ ఇక్కడైతే దేవుడు చెబుతున్నాడు, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు. హల్లెలూయా. మనం నేర్చుకోవాల్సింది, మనిషి జీవితం అన్నాక జీవితంలో కష్ట నష్టాలు ఉంటాయి, జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి, జీవితంలో గాఢాంధకారపు అనుభవాలు ఉంటాయి. అయితే దేవుడు తన ప్రజల్ని ఎలా జీవించాలి అని కోరుకుంటున్నాడు అంటే, దేవుడు తన ప్రజలు అన్ని సమయాల్లో కూడా నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి, నెమ్మది కలిగి, నిరీక్షణ కలిగి జీవించాలి అని చెప్పని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా జీవించాలి అని చెప్పనంటే మనిషి ఏం చేయాలి? హీ హ్యాస్ టు అప్రోచ్ గాడ్. ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. అందుకనే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అని చెప్పని రాయబడింది వాక్యంలో. దేవుని మీద ఆనుకోవాలి అంటే దేవుని మీద భారమయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలండి? దేవుని మీద భారమయ్యాలి. ఆనుకోవడము అని చెప్పినట్టు అర్థం దేవుని మీద భారం వేయడం. దీన్ని ఎలా పోల్చొచ్చు అని చెప్పనంటే, ఒక చిన్న పిల్లాడు ఏ విధంగా అయితే మరి తల్లిదండ్రుల మీద ఆనుకుంటాడు, ఒక చిన్న పిల్లాడు ఏ విధంగా అయితే తల్లిదండ్రుల మీద ఆధారపడతాడు, ఒక చిన్న పిల్లవాడు ఏ విధంగా అయితే తల్లిదండ్రులను విశ్వసిస్తాడో అదే ప్రకారంగా ఒక వ్యక్తి దేవుని మీద విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడాలి. ఒక వ్యక్తి దేవుని మీద ఆనుకోవాలి. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ విధంగా మనము దేవుని మీద ఆనుకుంటున్నామా? దేవుని మీద ఆధారపడుతున్నామా? దేవుని బట్టి విశ్వాసం కలిగి ఉంటున్నామా? ఆలోచించండి. చిన్నబిడ్డలు ఏం చేస్తారు? వారికి బట్టల గురించిన కలత ఉండదు, ఆహారం గురించిన ఆలోచన ఉండదు, అలాగే భవిష్యత్తును గురించిన దిగులు గాని, బెంగ గాని, భయం గాని అసలే ఉండదు. ఎందుకు ఉండదు అని చెప్పనంటే వారికి ఉన్న ధైర్యము ఏమిటి? మా తల్లి ఉన్నాడు, మా తల్లి ఉంది, మా తండ్రి ఉన్నాడు. నా తల్లిదండ్రులు మమ్మల్ని గురించి ఆలోచిస్తారు. మా తల్లిదండ్రులు మాకు కావాల్సినవన్నీ కూడా చూసుకుంటారు.
మా తల్లిదండ్రులు మా కొదవ లేకుండా చేస్తారు, కొరత లేకుండా చేస్తారు. ఆపదొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే వాళ్ళు మాకు అండగా ఉంటారు, కొండగా ఉంటారు అని చెప్పనని చిన్నబిడ్డలు ధైర్యంగా ఉంటారు. కాబట్టి చూడండి, చిన్నబిడ్డలు తుఫాన్లో పెద్ద పెద్ద ఉరుములు వచ్చినప్పుడు, లేకపోతే మెరుపులు వచ్చినప్పుడు, లేకపోతే పిడుగులు పడినప్పుడు ఏం చేస్తా ఉంటారు? పక్కనే ఉన్న తమ తల్లిని గట్టిగా హత్తుకుంటారు, కౌగిలించుకుంటారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది? నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా! ఉరుమొచ్చింది, మెరుపొచ్చింది, పిడుగు కూడా పడింది. కానీ వీళ్ళకున్న ధైర్యం ఏమిటంటే, నా తల్లి పక్కనుంది, లేకపోతే నా తండ్రి పక్కనున్నాడు అనే ధైర్యము. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు దేవుడు కూడా మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అని చెప్పనంటే, యూ నీడ్ టు బి స్ట్రాంగ్ అండ్ యూ నీడ్ టు బి కరేజియస్. నువ్వు ధైర్యముగా ఉండాలి, నువ్వు బలముగా ఉండాలి. ఎవరిని బట్టి? దేవుని బట్టి. అప్పుడు మాత్రమే నీ హృదయం ఎలా ఉంటుంది? స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా! నీ హృదయము స్థిరముగా లేకపోతే నీలో కలవరం మొదలవుతుంది. నీ హృదయము స్థిరముగా లేకపోతే నీలో భయం వచ్చేస్తుంది. నీ హృదయము స్థిరముగా లేకపోతే నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కాదు. నీ హృదయం స్థిరముగా లేకపోతే అస్తవ్యస్తంగా నడుస్తావు. నీ హృదయం స్థిరముగా లేకపోతే నీ జీవితాన్ని నువ్వు చేజేతులారా పాడు చేసుకునే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్న మాట, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో అలాంటి వారి హృదయం ఎలా ఉంటుంది? స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా! అలాంటి వారి హృదయము ధైర్యముగా ఉంటుంది. అలాంటి వారు చెడు వార్తల గురించి భయపడేవారుగా ఏమాత్రము కూడా ఉండరు. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభుని ఒక వ్యక్తి తన ఇంటికి రమ్మని చెప్పనని పిలిచాడు. ఎందు గురించి అంటే, తన కుమార్తె చనిపోయే పరిస్థితిలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభువుని అడుగుతున్నాడు కదా, ప్రభువా, నా కుమార్తె మరణ పడక మీద ఉంది, చనిపోయే పరిస్థితిలో ఉంది, బహు భయంకరమైన, బహుదీనమైన పరిస్థితిలో ఉంది. నువ్వు తప్పితే ఎవరు కాపాడలేరయ్యా అని చెప్పి అంటూ తను ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా తనను తాను తగ్గించుకొని ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆ భయంకరమైన సమయంలో ప్రభు మీద ఆనుకున్నాడు, ప్రభు మీద ఆధారపడుతున్నాడు. ఆ మాట ఎప్పుడైతే ప్రభు విన్నాడో వెంటనే ఆ వ్యక్తితో పాటు ప్రభు వెళుతున్నాడు. వింటున్నారా? ఆ వ్యక్తి ప్రభువుని అడుగుతున్న విధానాన్ని బట్టి, ఆ వ్యక్తి ప్రభు మీద ఆనుకున్న విధానాన్ని బట్టి, ఆ వ్యక్తి ప్రభు మీద ఆధారపడుతున్న విధానాన్ని బట్టి ప్రభు ఏం చేశాడు? అతనితో పాటు వెళ్ళాడు. హల్లెలూయా! ఈరోజు మనం కూడా దేవుని మీద ఆనుకునే విధానం ప్రభు చూస్తాడు. దేవుని మీద ఆధారపడే విధానం ప్రభు చూస్తాడు. నువ్వు దేవుని మీదే ఆధారపడుతున్నావా? లేకపోతే రెండు మూడిటి మీద ఆధారపడుతున్నావా? కొంతమంది ఎలాగా దేవుణ్ణి చూస్తారు అంటే, ఈ ప్రేయర్ అనే దాన్ని, లేకపోతే ఈ ప్రార్థన అనే దాన్ని, ప్రభువుని ఎలా చూస్తారు అని చెప్పారంటే, సెకండ్ ఆప్షన్ కిందనో, థర్డ్ ఆప్షన్ కిందనో, లేకపోతే వాళ్ళకున్న ఆప్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ ఆప్షన్ కిందనో పెట్టుకుంటారు. అది విశ్వాసం అనిపించుకోదు. అది దేవుని మీద ఆనుకోవడం కాదు, అది దేవుని మీద ఆధారపడటం కాదు. అవర్ ఫస్ట్ ఆప్షన్ అండ్ అవర్ బెస్ట్ ఆప్షన్ అండ్ అవర్ ఓన్లీ ఆప్షన్ షల్ బి అవర్ గాడ్. హల్లెలూయా! నువ్వు మందులు వాడినా, లేకపోతే నువ్వు ఏ పని చేసినా ఆ పని వర్క్ కావాలంటే, ఆ మందు వర్క్ కావాలి అంటే, లేకపోతే నీ ప్లాన్స్ వర్క్ అవ్వాలి అని చెప్పనంటే, నువ్వు చేపట్టిన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అని చెప్పనంటే, యువర్ ఓన్లీ ఆప్షన్ షుడ్ బి గాడ్. యువర్ ప్రైమరీ ఆప్షన్ షుడ్ బి గాడ్. అర్థమవుతుందండి? నీ ప్రాముఖ్యమైన ఆప్షన్ ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా! ఈ వ్యక్తి దేవుని మీద ఆనుకుంటున్నాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు, దేవుని ఎంతగానో బతిమలాడుతున్నాడు. ప్రభు ఆ వ్యక్తి వెంట వెళ్తా ఉంటే, ఆ వ్యక్తి ఇంట్లో వాళ్ళు కొంతమంది వచ్చి అంటున్నారు కదా, నువ్వు ఇంకా ఆ బోధకుడిని ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు, మీ అమ్మాయి చనిపోయింది అని చెప్పినప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ తండ్రి హృదయము ఏమైపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ తండ్రి మనస్సు ఎంత కలవరంతో నిండిపోయి ఉంటుందో, ఎంత వేదనతో నిండిపోయి ఉంటుందో, ఎంత కృంగుదలకు లోనై ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా!
హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు గాడ్ స్పీక్స్. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడినప్పుడు ఆ మాట ఎలా ఉంటుందో తెలుసా? మనకి విశ్వాసాన్ని కలుగు చేసే విధంగా ఉంటుంది. హల్లెలూయా. వాట్ ఎవర్ మే బి అవర్ సిచ్యువేషన్, వాట్ ఎవర్ మే బి అవర్ సర్కమ్స్టెన్స్, బట్ వెన్ ద లార్డ్ స్పీక్స్, ద పవర్ లైజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో శక్తి ఉంది. ఆయన మాట్లాడినప్పుడు శక్తి ఉందండి. ఆ మాట విడుదలైనప్పుడు శక్తి ఉంటుంది. కాబట్టి ఏమొస్తుంది? ధైర్యం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని నెలల క్రితం మరి నేను బాగా సిక్ అయినప్పుడు, మరి మా ఇంటి ఆపోజిట్ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరికి కూడా మరి కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు, అదే టైంలో నాకు కూడా ఫీవర్ స్టార్ట్ అయినప్పుడు, బాడీ పెయిన్స్ వస్తున్నప్పుడు, మరి సిమ్టమ్స్ అన్నీ కూడా మరి కోవిడ్ సిమ్టమ్స్ లాగా అన్నట్లుగా అనిపించేలాగా ఉన్నప్పుడు, ఎంతో కలవరంతో మరి నా హృదయం నిండిపోయినప్పుడు దేవుడు మాట్లాడాడు. నేను వెళ్ళి హాస్పిటల్లోకి అడ్మిట్ అవుదాము అన్నంత పరిస్థితి వచ్చింది. కానీ ప్రార్థన ఎందుకు చేయకూడదు అని చెప్పినని ఒకసారి మేము కుటుంబంగా ప్రార్థన చేశాం. ఎప్పుడైతే ప్రార్థన చేశామో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడు, ఏమని మాట్లాడాడు? డు నాట్ బి అఫ్రైడ్, జస్ట్ బిలీవ్. డు నాట్ బి అఫ్రైడ్, జస్ట్ బిలీవ్. ఆ మాటలో శక్తి ఉందండి. ఆ మాటలో శక్తి ఉంది. ఆ శక్తి ఎప్పుడైతే విడుదలైందో తెలియని ధైర్యము, తెలియని నిబ్బరము, తెలియని ఒక సమాధానము, తెలియని స్థిరత్వము. హల్లెలూయా. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళాలి అనే ఆ థాట్ పక్కన పెట్టేశాం. ఇంకా ఆ రోజు కూడా మరి లైవ్ చేశాం. లైవ్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఒకే విషయాన్ని ప్రార్థన చేస్తున్నాం. అదేమిటి అంటే, ప్రభువా లైవ్ ఎట్టి పరిస్థితులు ఆగకూడదు, ప్రతిరోజు కూడా మరి మీ వాక్యాన్ని అందించాలి అని చెప్పనని ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుని కృపను బట్టి మరి నాకు ఫీవర్ వచ్చినప్పటికి కూడా, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికి కూడా, ఏ ఒక్క రోజు కూడా ప్రభువు లైవ్ ఆపడానికి మరి దేవుడు అనుమతించలేదు. ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు శక్తి ఇచ్చేవాడు. ప్రతిరోజు అనుకునేవాడు, ఈరోజు నేను వాక్యం చెప్పగలనా అని. కానీ వాక్యం చెప్పే సమయానికి దేవుని యొక్క శక్తి అనావరించేది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన శక్తి నన్ను నింపింది కాబట్టి, ఆయన శక్తి నన్ను బలపరిచింది కాబట్టి నేను బలపడ్డాను, వాక్యాన్ని చెప్పాను. అదే సమయంలో, ఆ సమయంలో చెప్పండి, వాక్యము అనేక మందిని బలపరిచింది, అనేక మంది సాక్ష్యాలు చెప్పారు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం చేయాల్సింది ఏమిటంటే దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అలా నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మాట్లాడతాడు. నీ చుట్టుపక్కల పరిస్థితులన్నీ నేను కలవరపడుతున్నప్పుడు, నీ చుట్టుపక్కల పరిస్థితులన్నీ నేను భయపడుతున్నప్పుడు, నీ చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా నేను ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. నేను ఎప్పుడు కూడా చేసే పని, నేను మీకులాగా మనిషినే, నేను దేవుని సేవకుడైనప్పటికి కూడా మీలాంటి మనిషినే, మీకులాగా నాకు కూడా చాలా బలహీనతలు ఉన్నాయి. కానీ నేను చేసే ఒక పని ఏమిటంటే, నా కష్టంలో, నా శోధనలో, నా సమస్యలో ప్రార్థించటం, దేవుని వైపు చూడటం. దేవుని వైపు చూసినప్పుడు, దేవుని మాట కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయన మాట నన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మాట్లాడినప్పుడు వచ్చే ఆ ధైర్యము, దేవుడు మాట్లాడినప్పుడు వచ్చే ఆ నిబ్బరము, దేవుడు మాట్లాడినప్పుడు వచ్చే ఆ విశ్వాసము వేరండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ధైర్యమే మనల్ని బలపరుస్తుంది, ఆ ధైర్యమే మనల్ని నిలబెడుతుంది, ఆ ధైర్యమే మనల్ని నడిపించడానికి సహాయము చేస్తుంది. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నా బలహీనతల యందే నేను ఆనందిస్తాను. when I am weak then I am strong because his grace is sufficient for me. ఆయన కృప నాకు సరిపోతుంది. నేను ఎప్పుడు బలహీనుడిగా ఉంటానో అప్పుడు ఆయన బలము నన్ను ఏం చేస్తుంది? పరిపూర్ణుడిగా చేస్తుంది. హల్లెలూయా. I can do all things through him that strengthens me. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు, మనల్ని ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు, మన హృదయాన్ని నిబ్బరంతో నింపే దేవుడు ఉన్నాడు, మన హృదయంలో స్థిరత్వాన్ని కలుగజేసే దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? మనల్ని బలపరుస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. అందుకే పౌలు అనుభవపూర్వకంగా చెప్తున్న మాట, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. అంటే నేను చేయలేదంటూ ఏమీ లేదు.
నేను చేయలేదంటూ ఏమీ లేదు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్. ఎవరిని బట్టి, ఎవరి ద్వారా? నా శక్తిని బట్టి కాదు, నా యుక్తిని బట్టి కాదు, నా బలమును బట్టి కాదు. మరి దేన్ని బట్టి? ఆయనను బట్టి. ఎవరాయన? ప్రభువును బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ దట్ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు వాడు ఒకడు ఉన్నాడు. నన్ను పిలిచిన వాడు, నన్ను బలపరిచేవాడు. నేను ఎవరి వైపు చూస్తున్నాను, ఆయన నన్ను బలపరిచేవాడు. నేను ఎవరి మీద ఆనుకుంటున్నాను, ఎవరి మీద ఆధారపడుతున్నాను, ఆయన నన్ను బలపరిచేవాడు. కాబట్టి నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. ఈ సమస్తమును చేయగలను అనే దాంట్లోనే ధైర్యం ఉంది, నిబ్బరం ఉంది, విశ్వాసం ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇలాంటి ధైర్యం నీలో ఉందా? ఇలాంటి నిబ్బరం నీలో ఉందా? ఇలాంటి విశ్వాసం నీలో ఉందా? వాక్యంలో రాయబడిన మాట, విశ్వసించువాడు కలవరపడడు. ఏమిటంటే అండి, విశ్వసించువాడు కలవరపడడు. దేవుని మీద ఆధారపడేవాడు, దేవుని మీద ఆనుకునేవాడు కలవరపడేవాడుగా ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్తున్నారా మన దేవుడు ఎట్లాంటి వాడో? యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో పాటు మరి గెరాసీను అనే ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నాడు. గెరాసీను అనే ప్రాంతంలో ఎంతో అవసరతలో ఉన్న ఒక వ్యక్తి, బంధకాల్లో ఉన్న ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆ వ్యక్తిని కలుసుకోవడానికి, ఆ వ్యక్తిని విడిపించడానికి, ఆ వ్యక్తిని రక్షించడానికి ప్రభు తన శిష్యులతో కూడా కలిసి బయలుదేరాడు. ఎప్పుడైతే ఆయన ప్రయాణంలో ఉన్నాడో ఆయన కొంత అలసటతో పడుకున్నాడు. ఆయన పడుకున్న సమయంలో గొప్ప తుఫాను రేగింది అని వాక్యంలో రాయబడి ఉంది. గొప్ప తుఫాను, గొప్ప గాలి వస్తుంది, అలాగే వర్షం పడుతుంది. ఆ గాలికి, ఈ వర్షానికి ఏం జరుగుతుంది? ఆ అలలు ఎగిసెగిసి పడుతున్నాయి. ఎప్పుడైతే అలలు ఎగిసెగిసి పడుతున్నాయో ఆ దెబ్బకి ఈ దోణె, ఈ పడవ ఏమైపోతుంది? ఊగిసలాడుతుంది, అటు ఇటు అటు ఇటు కొట్టుకుంటుంది. ఆ సరస్సులో ఉన్న నీళ్లు, లేకపోతే ఆ సముద్రంలో ఉన్న నీళ్లు ఎక్కడికి వస్తున్నాయి? ఓడలోకి వచ్చేస్తున్నాయి. చాలాసేపు వీళ్ళు విశ్వాసంతోనే ఉన్నారు, చాలాసేపు వీళ్ళు నిబ్బరముగానే ఉన్నారు, చాలాసేపు ధైర్యంగానే ఉన్నారు. కానీ కొంత సమయం అయింది. కొంత సమయం అయిన తర్వాత పరిస్థితి ఏమిటి అంటే, ఆ నీళ్లు ఓడని ముంచేస్తున్నాయి, ఆ నీళ్లు ఓడని నింపేస్తున్నాయి, ఆ నీళ్లు ఈ ఓడని మునిగిపోయేటట్లు చేస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళలో ఏం మొదలైంది? కలవరం మొదలైంది. ఏం మొదలైందండి? కలవరం మొదలైంది, భయం మొదలైంది. ఎప్పుడైతే ఆ కలవరము, ఆ భయము వీళ్ళలో మొదలైందో వాళ్ళు ఎవరి వైపు చూడటం మొదలు పెట్టారు? ప్రభు వైపు చూడటం మొదలు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఎవరి వైపు చూడటం నేర్చుకోవాలి. కుటుంబాల్లో తుఫాన్లు వస్తున్నాయా? కుటుంబంలో కష్టాలు వస్తున్నాయా? కుటుంబంలో సమస్యలు వస్తున్నాయా? కుటుంబంలో ఇబ్బందులు వస్తున్నాయా? ఎవరి వైపు చూడటం నేర్చుకోవాలి. పక్కింటి వాళ్ళ వైపు, ఎదిరింటి వాళ్ళ వైపు, లేకపోతే మరొకరి వైపు కాదండి. ఎవరి వైపు చూడటం నేర్చుకోవాలి? మనం దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఉద్యోగంలో సమస్యలు వస్తున్నాయా? ఉద్యోగంలో ఇబ్బందులు వస్తున్నాయా? ఎవరి వైపు చూడటం నేర్చుకోవాలి? దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. చేసే పనుల్లో, చేసే వ్యాపారాల్లో ఇబ్బందులు వస్తున్నాయా? కష్టాలు వస్తున్నాయా? నష్టాలు వస్తున్నాయా? బాధలు వస్తున్నాయా? మనుషులు ఎవరు బాధలు తీర్చలేరండి. మనుషులు ఎవరు కూడా మన కష్టాలని తీర్చలేరండి. మనుషులు ఎవరు కూడా మన సమస్యల్ని తీర్చలేరండి. అలాంటప్పుడు మనుషుల వైపు ఎందుకు చూడాలి? అలాంటప్పుడు మనుషుల మీద ఎందుకు ఆధారపడాలి? అలాంటప్పుడు మనుషుల మీద ఎందుకు ఆనుకోవాలి? అలాంటప్పుడు మనుషుల మీద ఎందుకు ఆధారపడాలి? మనుషుల మీద ఆధారపడి ఆ తర్వాత వాళ్ళు మనం ఆధారపడినట్లుగా చేయలేనప్పుడు ఎందుకు వారి మీద ఆయాసపడాలి? ఎందుకు దిగులు పడాలి? ఎందుకు కృంగిపోవాలి? ఎవరి వైపు చూడాలో వారి వైపు చూస్తే, ఎవరి మీద ఆనుకోవాలో వారి మీద ఆనుకుంటే, ఎవరి మీద ఆధారపడాలో వారి మీద ఆధారపడితే దిగులెందుకు, భయం ఎందుకు, కలవరం ఎందుకు, కంగారు ఎందుకు? దేవుని వాక్యంలో రాయబడిన మాట 46వ కీర్తనలో, హీ ఈజ్ ఎన్ ఎవర్ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఏమిటండి? ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన మాత్రమే ఆధారపడదగిన సహాయకుడు. హల్లెలూయా. భూమి మార్పు నొందినను, చదవండి ఆ మాటలు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను,
ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. హల్లెలూయా. చూసారా, ఈ వాక్యం యొక్క నెరవేర్పు ఎందులో కనపడుతుంది? 112వ కీర్తన యొక్క ఆ నెరవేర్పు ఎందులో కనపడుతుంది? 46వ కీర్తనలో కనపడుతుంది. మనము భయపడము. ఎందుకు భయపడము? దిస్ ఈస్ నాట్ జస్ట్ బ్లైండ్ బిలీఫ్, because we have a God who is an ever present help in the time of trouble. We have a God who is faithful. మనకు నమ్మకమైన దేవుడు ఉన్నాడు. మనకు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు మనకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయనను ఆశ్రయించాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద ఆనుకోవాలి. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన మీద ఆధారపడుతున్నావా? ఆయన మీద ఆనుకుంటున్నావా? ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావా? అలా విశ్వాసం ఉంచితే నీకు దిగులెందుకు? అలాంటి విశ్వాసం ఉంచితే నీకు భయం ఎందుకు? అలా విశ్వాసం ఉంచితే నీకెందుకు కలవరము? శిష్యులు ఎవరి వైపు చూస్తున్నారు? ఎవరి వైపు చూడాలో, ఎవరైతే ఆ పరిస్థితిని మార్చగలరో, ఎవరైతే ఆ పరిస్థితిని అదుపు చేయగలరో వారి వైపు చూస్తున్నారండి. ఈ శిష్యులేమన్నా ఈత రాని వాళ్ళ? నాకు అదే ఆశ్చర్యం. సముద్రంలో అలాంటి తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళు ఏమైనా మామూలోళ్ళ? వీళ్ళు మంచి ఈతగాళ్ళండి, వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈత రాదా? అలాంటి వాళ్ళకి ఆ పడవలో నుండి ఎలా తప్పించుకోవాలో తెలియదా? తెలుసు. కానీ ఏం చేశారు? దే డింట్ వాంట్ టు రిలై ఆన్ దేర్ ఓన్ విజ్డమ్, ఆన్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్, ఆన్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్. వాళ్ళ అనుభవం మీద ఆధారపడటానికి వాళ్ళు ఇష్టపడలేదు. వాళ్ళ తెలివితేటల మీద ఆధారపడటానికి వాళ్ళు ఇష్టపడలేదు. వాళ్ళ సొంత ఆలోచనల మీద ఆధారపడటానికి వాళ్ళు ఇష్టపడలేదు. కానీ దేవుని మీద ఆధారపడటానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. అందుకే రాత్రి కూడా చదువుకున్న మనము ఒక వాక్యం, సామెతల 3వ గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడిన, డు నాట్ బి వైజ్ ఇన్ యువర్ ఓన్ ఐస్. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఏమిటండి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, కానీ నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు విశ్వాసం ఉంచుము, నమ్మిక ఉంచుము. హల్లెలూయా. అక్షరాల శిష్యులు చేసిన పని ఏమిటి? అదే. వాళ్ళ పూర్ణ హృదయంతో ఎవరి మీద విశ్వాసం ఉంచారు? ప్రభువు మీద విశ్వాసం ఉంచి ప్రభువును లేపుతున్నారు. ప్రభువా నీకు పట్టట్లేదా? మేము చనిపోతున్నాం కదా, ఇక్కడ ఓడ మునిగిపోదు, ఈ పడవ మునిగిపోతుందయ్యా, మా పరిస్థితి ఏమిటి? మా గురించి పట్టించుకోవా? మా గురించి ఆలోచించుకోవా అని చెప్పానని ప్రభువుని చిన్నపిల్లలు లేపినట్టుగా లేపుతున్నారండి. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? చిన్నపిల్లలు నా ఎద్దుకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. హల్లెలూయా. ఒక వ్యక్తి చిన్న బిడ్డ వంటి మనసు కలిగినట్లుగా మారకపోయినట్లుగా అయితే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలోనికి వారసుడు కాలేడు, పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. హల్లెలూయా. ఎందు గురించి? క్రైస్తవ జీవితంలో సవాళ్లు వస్తాయి, క్రైస్తవ జీవితంలో శోధనలు వస్తాయి, క్రైస్తవ జీవితంలో ఇబ్బందులు వస్తాయి, క్రైస్తవ జీవితంలో ఇరుకులు వస్తాయి, క్రైస్తవ జీవితంలో పలు భయంకరమైన పరిస్థితులు వస్తాయి. వాటన్నిటిలో కూడా చిన్న బిడ్డకున్న విశ్వాసము మనకు ఉండి దేవుని మీద ఆధారపడినప్పుడు వీటిని మనం జయించగలం, వాటన్నిటిని అధిగమించగలము, వాటన్నిటిలో కూడా మనం ముందుకెళ్ళగలము. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు కదా, గాఢ అంధకారపు లోయలను సంచరించినను నా కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, నా ధైర్యం ఏంటి అంటే, నాకున్న నిబ్బరం ఏంటి అని చెప్పనంటే, ద లార్డ్ ఇస్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు, ప్రభు నాతో పాటు ఉంటాడు. నీ దుడ్డుకరయు నీ దండము నన్ను ఆదరించును. అర్థమవుతుందా అండి? గాఢాంధకారపు లోయలను సంచరించను, నేను ఏ అపాయమునకు భయపడను, అపాయము రానివ్వడు నా దేవుడు. అపాయము ఎందుకు రాదు అని చెప్పనంటే, ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తుంది. ఆయన నా వెంట ఉంటాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన నా వెంట ఉంటాడు కాబట్టి, ఆయన నాతో ఉంటాడు కాబట్టి, ఆయన నా పక్షాన ఉంటాడు కాబట్టి ఉంటే ఏం చేస్తాడు? నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. దేవుని బిడ్డలను తాకటం అంటే అది దేవుని యొక్క కనుపాపను తాకటం అని చెప్పనని వాక్యం సెలవిస్తుందండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, డూ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్? నీకు ఇలాంటి గ్రహింపు ఉందా? దేవుని గురించిన ఇలాంటి గ్రహింపు ఉందా? ఈరోజు అనేక మందికి లేకపోవడం వల్లనే ఏం చేస్తున్నారు? జీవితాలను పాడు చేసుకుంటున్నారు, జీవితాలను ముగిస్తున్నారు. చిన్న చిన్న సమస్యల గురించి ఆత్మహత్యలు, చిన్న చిన్న శోధనల గురించి ఆత్మహత్యలు, చిన్న చిన్న కష్టాల గురించి ఆత్మహత్యలు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం. ఎవరిని ఆశ్రయించాలో, ఎవరి మీద ఆనుకోవాలో, ఎవరి మీద ఆధారపడాలో వారి మీద ఆనుకోవటల్లా, వారి మీద ఆధారపడటల్లా సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, సొంత పనులు.
దానివల్ల ఏమవుతుంది? జీవిత నాశనం అయిపోతుంది. ఈ శిష్యులు ఏం చేస్తున్నారు? వారి మీద ఆధారపడలేదు, వారి జ్ఞానం మీద ఆధారపడలేదు, వారి అనుభవం మీద ఆధారపడలేదు, కానీ ప్రభు మీద ఆధారపడుతున్నారు. ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా నువ్వు మమ్మల్ని చూడటం లేదా, మా పరిస్థితి ఎలా ఉందో నువ్వు చూడటం లేదా అంటే ప్రభు వెంటనే లేచాడండి. ప్రభు వెంటనే లేచాడు. ఆయన అన్న మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? అల్ప విశ్వాసుల. నాకు ఆశ్చర్యం కలిగిందండి. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందు గురించి అంటే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నెమ్మది కొట్టమంటున్నాడు అంటే, పరిస్థితులన్నీ అల్లకల్లోలం అయిపోయినా సరే, పరిస్థితులన్నీ అస్తవ్యస్తం అయిపోయినా సరే, పరిస్థితులు ఏమైనా సరే, ఏదైనా సరే, అందుకే నేను ఇక్కడ వాక్యం రాయించాడు. ఏమని రాయించాడు? 46వ కీర్తనలో. ఆషామాషిగా ప్రభు రాయించలేదండి. ఆయన అన్నమాట ఒకసారి చదవండి. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించినను, నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను. హల్లెలూయా. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us. ఎలాంటి విశ్వాసము దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. దీన్నే కొండల్ని కదిలించే విశ్వాసం అంటారేమో. ఒకానొక సందర్భంలో నేను అప్పుడు థియాలజీ చేస్తున్నాను, థియాలజికల్ సెమినరీలో ఉన్నాను. నాకున్న శ్రమలను బట్టి, నాకున్న కష్టాలను బట్టి నేను దేవుని సన్నిధిలో ఏడుస్తా ఉన్నాను, దేవుని సన్నిధిలో దుఃఖపడతా ఉన్నాను, కన్నీరు కారుస్తా ఉంటే ఆ సమయంలో దేవుడు నన్ను ఓదారుస్తాడేమో అని చెప్పి అనుకున్నాను. కానీ ప్రభు మాట్లాడిన మాట ఏమిటో తెలుసా? యు ఆఫ్ లిటిల్ ఫెయిత్. అల్ప విశ్వాసి. దేనికి నువ్వు భయపడుతున్నావు? దేనికి నువ్వు బెంగపడుతున్నావు? దేనికి నువ్వు దిగులు పడుతున్నావు? నేను లేనా? హల్లెలూయా. ఏడుపు ఆగిపోయిందండి, దిగులు పోయిందండి, నా మనసులో నుంచి ఆ శోధన పోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఏడిస్తే దేవుని దగ్గర ఏడు, బాధపడితే దేవుని దగ్గర బాధపడు. నువ్వు కన్నీరు కార్చదలుచుకుంటే దేవుని దగ్గర కన్నీరు కార్చు. మనుషులు నీకేమీ చేయలేరు, మనుషులు ఎవరు నీకు సహాయపడలేరు, మనుషులు ఎవరు నిన్ను ఆదుకోలేరు, మనుషులు ఎవరు కూడా నిన్ను ఆ పరిస్థితిలో నుంచి బయటికి లాగలేరు. బట్ దెర్ ఈస్ ఎ గాడ్. ఒక దేవుడు ఉన్నాడు. నేను ఎలాంటి వాడు అంటే, ఈస్ దెర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ టు డూ? నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఎలాంటి దేవుడినా అని చెప్పానంటే, పర్వతాలు మునిగిపోయినా భయపడొద్దని చెప్పి అంటున్నాడు. ఏమిటండి? భూమి మార్పు నొందినా సరే భయపడొద్దని చెప్పి అంటున్నాడు. పర్వతాలు వణికినా సరే భయపడొద్దని చెప్పి అంటున్నాడు. అంటే ఈయన ఎలాంటి దేవుడు? ఈయన ఎలాంటి దేవుడు? అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నామా? అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటున్నామా? అలాంటి దేవుణ్ణి మనము వెంబడిస్తున్నామా? శిష్యులు ఎప్పుడైతే ప్రభువుని లేపారో, ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, యు ఆఫ్ లిటిల్ ఫెయిత్, అల్ప విశ్వాసులారా అని చెప్పనని ప్రభు మాట్లాడి ఆ గాలిని గద్దించగానే ఏమైపోయిందండి? ఆ మాటకే సమస్తము నిమ్మడం అయిపోయింది. దెర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్కులో శక్తి ఉంది. కేవలం మనం ప్రార్థన చేయడం కాదండి, దేవుని దగ్గర నుండి జవాబు పొందుకోవడం నేర్చుకోవాలి. దేవుని దగ్గర నుండి జవాబు వచ్చేంత వరకు యాకోబు ప్రార్థన చేస్తున్నాడు కదా, ప్రభువా, ఇఫ్ యు డోంట్ బ్లెస్ మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ లార్డ్. నువ్వు నన్ను ఆశీర్వదించబోతే నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. అది ప్రార్థన. నువ్వు నన్ను ఆశీర్వదించబోతే నేను విడిచిపెట్టనయ్యా. ఆ రాత్రి అంతా కూడా మరణాన్ని తప్పించగలిగిన ఆ దేవుని సన్నిధిలో, ఆ భయంకరమైన పరిస్థితిని తప్పించగలిగిన ఆ దేవుని సన్నిధిలో, పరిస్థితులను మార్చగలిగిన ఆ దేవుని సన్నిధిలో, శత్రువుల చేతుల నుంచి విడిపించగలిగిన, రక్షించగలిగిన ఆ దేవుని సన్నిధిలో యాకోబు ఏం చేస్తున్నాడు? తన హృదయాన్ని కృమ్మరిస్తున్నాడు. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నేను విడిచిపెట్టనయ్యా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ లార్డ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. యు ఆర్ మై ఓన్లీ హోప్ లార్డ్. నువ్వు మాత్రమే నాకున్న నిరీక్షణ, నువ్వు మాత్రమే నాకున్న రక్షణ, నువ్వు మాత్రమే నాకున్న మార్గము. నువ్వు తప్పితే నాకు వేరొక దారి, వేరొక దిక్కు లేదయ్యా అని చెప్పనని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకొని, ఇంగ్లీష్ లో రాయబడి ఉంది రెజ్లింగ్, హీ వాజ్ రెజ్లింగ్ విత్ గాడ్. రెజ్లింగ్ అని చెప్పనంటే కుస్తీ అనే మాట అర్థం వస్తుంది, లేదా పెనుగులాట అని చెప్పని అర్థం వస్తుంది. అంటే ఎవరితో పెనుగులాడుతున్నాడు ఈయన? దేవునితో పెనుగులాడుతున్నాడు. ప్రభువా, నేను విడిచిపెట్టను. ఎంతవరకు? నువ్వు మాట్లాడేంత వరకు విడిచిపెట్టను, నువ్వు నన్ను దీవించేంత వరకు విడిచిపెట్టను. హల్లెలూయా. అందుకే యాకోబు ఎలాంటి దీవెన పొందుకున్నాడో తెలుసా అండి?
ఇదిగో ఇక మీదట నీ పేరు యాకోబు, ఇక మీదట నువ్వు యాకోబు అని పిలువబడవు. ఏమని పిలువబడతావు? ఇశ్రాయేలు అని పిలువబడతావు. హల్లెలూయా. ఆశీర్వాదకరమైన జనాంగానికి తండ్రిగా నువ్వు పిలువబడతావు. హల్లెలూయా. జనములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి, ప్రపంచము నీ ద్వారా ఆశీర్వదించబడుతుంది, ప్రజలు నీ ద్వారా ఆశీర్వదించబడతారు. ఎలాంటి దీవెన! ఎంత అద్భుతమైన దేవుడి దేవుడు! పరిస్థితులు మార్చటం మాత్రమే కాదు, మనోహరముగా మార్చగలిగిన దేవుడు, అద్భుతముగా మార్చగలిగిన దేవుడు, మనకున్న గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులతో ప్రభు అంటున్నాడు కదా, అల్ప విశ్వాసులారా అని చెప్పనని ఆయన ఎప్పుడైతే గద్దించాడో సమస్తము నిమ్మళమైపోయిందండి. శిష్యులు భయపడిపోయారు ప్రభుని చూసి. అంతకుముందు వాళ్ళకి తెలియదు ప్రభువులో ఇలాంటి శక్తి ఉందని. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన జీవితంలో కూడా విశ్వాస మెట్టులు పెంచాలి అని దేవుడు కోరుకుంటా ఉంటాడు. మన విశ్వాసాన్ని అధిగమించాలి అని చెప్పని దేవుడు కోరుకుంటా ఉంటాడు. ఎందు గురించి? మన పట్ల ఆయనకున్న ఆలోచనలు ఉన్నతమైనవి. నిన్నే కదా విన్నాం మనము. ఎలాంటి ఆలోచనలు? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మన ఆలోచనల కన్నా, మన మార్గముల కన్నా ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఉన్నతముగా ఉన్నాయి. ఆ ఉన్నతమైన ఆలోచనలు మన పట్ల నెరవేరాలి అని చెప్పారంటే దేవుడు ఏం చేస్తాడు? విశ్వాసములో తర్ఫీదునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడటం నేర్పిస్తాడు, దేవుని మీద ఆనుకోవడం నేర్పిస్తాడు, దేవుని మాట మీద ఆశ పెట్టుకోవడం నేర్పిస్తాడు. హల్లెలూయా. ఆ జీవితంలో కొన్ని పరిస్థితులు ఎలాగొచ్చినాయి అంటే, ఎంతో కన్నీరు, ఎంతో అవమానం, ఎంతో సిగ్గు, ఎంతో బాధ. నేను చదువుకున్న చదువుకు కానీ, నేను చేసిన ఉద్యోగానికి కానీ, నేను చేపట్టిన ప్రొఫెషన్కి కానీ ఏమాత్రము విలువ లేకుండా జీవించిన సందర్భాలు నా జీవితంలోకి వచ్చినాయి. ఆ కళ్ళ వెంట కన్నీళ్లు అలా కారిపోతుంది. కళ్ళ వెంట నీళ్లు. ఏంటి ప్రభువా ఇది? నీకోసం కాదు నేను ఉద్యోగాన్ని పక్కన పెట్టి నేను వచ్చాను. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రభు మాట్లాడుతున్నాడు. ఐఎమ్ ట్రైనింగ్ యూ. హల్లెలూయా. నేను నిన్ను సిద్ధపరుస్తున్నాను ఫర్ ఎ గ్రేటర్ పర్పస్. ఒక గొప్ప ఉద్దేశంతో నేను సిద్ధపరుస్తున్నాను అని చెప్పనని దేవుడు మాట్లాడాడండి. ఆ సమయంలో కష్టంగానే అనిపించింది, కానీ ప్రభు మాట్లాడిన తర్వాత ధైర్యం. ఇదేమైనా 1 సంవత్సరం జరిగింది అనుకుంటున్నారా? 2 సంవత్సరాలు జరిగింది అనుకుంటున్నారా? కొన్ని సంవత్సరాల పాటు నేను పిండబడ్డానండి. పిండబడ్డాను. వాక్యం చెప్పడానికి వెళుతున్నప్పుడు కళ్ళ వెంట కన్నీళ్లు కారుతా ఉండేవి. నేనున్న పరిస్థితులను బట్టి, నేను ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి కళ్ళ వెంట కన్నీరు. ఏం వాక్యం చెప్పాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే నేనే అలాంటి పరిస్థితుల్లో ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ప్రభు మాట్లాడేవాడు. ప్రతిరోజు ప్రభు మాట్లాడేవాడు. నేను దుఃఖపడిన ప్రతిసారి ప్రభు మాట్లాడేవాడు. నేను కృంగిపోయిన ప్రతిసారి ప్రభు మాట్లాడేవాడు. నేను అవమానపడిన ప్రతిసారి ప్రభు మాట్లాడేవాడు. నేను నిరాశలో ఉన్న ప్రతిసారి ప్రభు మాట్లాడేవాడు. నీ దేవుడు ఎలాంటి వాడో నీకు తెలుసా? నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసా? నీ దేవుడు ఎంత శక్తిమంతుడో నీకు తెలుసా? దేవుడు మన జీవితాల్లో కొన్ని పరిస్థితుల్ని ఇంటెన్షనల్ గా అనుమతిస్తాడు ఫర్ ఎ గ్రేటర్ పర్పస్. శిష్యుల పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? ఉన్నతమైన ఉద్దేశాలు ప్రభువుకు ఉన్నాయి. శిష్యుల పట్ల దేవునికి ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయంటే, దే నీడ్ టు చేంజ్ ద వరల్డ్. ప్రపంచాన్ని తలక్రిందులు చేయాలి. హల్లెలూయా. అసాధారణమైన పనులు చేయాలి. అసాధారణమైన విశ్వాసం ఉండాలి వీళ్ళకి. సాధారణమైన విశ్వాసంతో అసాధ్యమైన పనులు ఎలా చేయగలమండి? సాధారణమైన విశ్వాసంతో అసాధారణమైన పనులు ఎలా చేయగలమండి? అసాధారణమైన పనులు చూడాలి అంటే అసాధారణమైన విశ్వాసం మనలో ఉండాలి. అసాధారణమైన విశ్వాసం మనలో ఉండాలి అంటే కొన్ని కఠినమైన పరిస్థితుల ద్వారా మనం వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తాడు దేవుడు, నడిపిస్తాడు దేవుడు, తీసుకెళ్తాడు. అలా నడిపిస్తున్నప్పుడు మన కష్టంగానే ఉంటుంది. అలా నడిపిస్తున్నప్పుడు దుఃఖం అనిపిస్తుంది. అలా నడిపిస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది, అవమానాలు అనిపిస్తాయి. కానీ ప్రభు వైపు చూసినప్పుడు, ప్రభు మీద ఆధారపడినప్పుడు, ప్రభు మీద ఆనుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ప్రభు మాట్లాడతాడు. అల్ప విశ్వాసి, ఎందుకు భయపడుతున్నావు? నేను లేనా? ఎందుకు భయపడుతున్నావు? నేను లేనా? ఆ శిష్యులు అద్భుతాన్ని చూశారండి. ఎలాంటి పరిస్థితికి ఈ శిష్యులు వచ్చారు అని చెప్పారంటే,
పేతురుని తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. పేతురుని తీసుకెళ్లి చెరసాల్లో వేస్తే, ఈ పేతురు ఎలాంటి వాడు? సిలువ అంటేనే భయపడిన వాడు ఈ పేతురు. అలాంటి పేతురుని తీసుకెళ్లి చెరసాల్లో వేస్తే సంఘమంతా ఆ పేతురుని గురించి ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేస్తున్న తరుణంలో పేతురు ఏం చేస్తున్నాడో తెలుసా? చక్కగా నిద్రపోతున్నాడు. నిద్ర ఎవరికి వస్తుందండి? ఏమండి, నిద్ర ఎవరికి వస్తుంది? కలవరంతో వాళ్ళకి నిద్ర వస్తుందా? భయం ఉన్న వాళ్ళకి నిద్ర వస్తుందా? హృదయం అంతా గందరగోళంగా ఉన్న వాళ్ళకి నిద్ర వస్తుందా? అస్థిరమైన హృదయంతో ఉన్న వాళ్ళకి నిద్ర వస్తుందా? కేవలం నిబ్బరమైన హృదయం ఉన్న వాళ్ళకి మాత్రమే నిద్ర వస్తుంది. పేతురు ఏం చేస్తున్నాడు? ఆ చెరసాల్లో, ఆ కష్టాల మధ్యలో, రేపు భయంకరమైన పరిస్థితి రాబోతుంది, మరణం రాబోతుంది అనే విషయం తెలిసి కూడా పేతురు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అంటే ఎంత సమాధానము పేతురుని ఆవరించిందో ఒకసారి ఆలోచించండి. ఎంత సమాధానం అతను కలుగున్నాడు ఆలోచించండి. కారణం ఏంటి అని చెప్పనంటే పేతురు ఎక్స్పీరియన్స్, పేతురికి దేవుడిచ్చిన ట్రైనింగ్, పేతురికి దేవుడిచ్చిన అనుభవము. ఏంటి అనుభవము? పెను తుఫాన్లైనా సరే ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని నమ్ము. ఎట్లాంటి పరిస్థితులైనా సరే ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని నమ్ము. ఎలాంటి అసాధ్యమైన పరిస్థితులైనా సరే ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని నమ్ము. కాబట్టే ఆ రాత్రి చెరసాల దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవదూత వచ్చాడండి. తన సేవకుడిని కాపాడుకోవడానికి దేవదూతని దేవుడు పంపించాడు. చెరసాలని బద్దలు చేశాడు, సంకెళ్ళని తెంచేశాడు, పేతురుని బయటికి తీసుకొచ్చాడు. పేతురు చక్కగా దేవుని సువార్తను ప్రకటించడానికి సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని మీద ఆనుకుంటున్నావా? దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నావా? దేవుని వాక్యంలో రాయబడిన మాట, ఆ యాయీరు తన కుమార్తె నిమిత్తము తీసుకెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చి చెప్తున్నారు కదా, అయ్యా ఎందుకు బోధకుడిని ఇబ్బంది పెడతావు? ఎందుకు ఆయన్ని కష్టపెడతావు? నీ కుమార్తె చనిపోయింది, ఆమె బ్రతకదు, ఆమె చనిపోయింది, ఈ బోధకుడిని పంపించేసాయని చెప్పని మాట్లాడుతున్నప్పుడు యాయీరు బహుశా కృంగిపోయి ఉంటాడు, వేదన చెంది ఉంటాడు, దుఃఖపడి ఉంటాడు, హృదయము బద్దలైపోయి ఉంటుంది. కానీ పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు ఉన్నాడు. పరిస్థితులను మార్చగలిగిన ప్రభు ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులన్నా సరే త్రిప్పివేయగలిగిన ప్రభు ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆదుకోగలిగిన ప్రభు ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అన్నా సరే బయటికి తీసుకురాగలిగిన ప్రభు ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ ప్రభు మాట్లాడుతున్నాడు. డు నాట్ బి అఫ్రైడ్, ఓన్లీ బిలీవ్. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పని మాట్లాడుతుంటే యాయీరు మాట్లాడలేదండి. అంటే ఎంత ధైర్యం వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ప్రభు ఆ ఇంట్లోకి వచ్చాడు, అందరు ఏడుస్తున్నారు, అందరు రోధిస్తున్నారు, అందరూ గగ్గోలు పెడుతున్నారు. ప్రభు మాత్రం ఆమె నిద్రపోతుంది, మనం లోపలికి వెళదాం పదండి అని చెప్పి అన్నాడు. అందరిని తీసుకెళ్ళాలి. తన తల్లిదండ్రుల్ని, అలాగే పేతురుని, యాకోబుని, యోహాను వీళ్ళ మాత్రమే తీసుకెళ్ళాడు. ఆ చిన్నదాన్ని పట్టుకొని అంటున్నాడు కదా, తల్లి తాకుమి ఏమ్మ అని చెప్పి అనగానే ఆ స్వరములో ఏముంది? జీవం ఉంది. హల్లెలూయా. ఆయన మాటలో జీవం ఉంది. ఆ జీవం ఈరోజు మిమ్మల్ని నన్ను బ్రతికిస్తుంది. ఆ జీవం కలిగిన మాట ఎప్పుడైతే విడుదలైందో ఆ కుమార్తె ఏమైంది? చక్కగా లేచి కూర్చోంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యం, అద్భుతం. సహోదరుడా, ప్రియ సహోదరి, వాట్ కైండ్ ఆఫ్ గాడ్ వి హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ గాడ్ వి సర్వ్. ఎలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఎలాంటి దేవుణ్ణి మనం పూజిస్తున్నాం, ఎలాంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం, ఎలాంటి దేవునికి మనం ప్రార్థిస్తున్నాం. డు యు నో? నీకు తెలుసా ఎలాంటి దేవుడు అయినా? ఎంత అద్భుతమైన దేవుడో నీకు తెలుసా? ఎంత గొప్ప దేవుడో అయిన తెలుసా? ఎంత మహిమగలన దేవుడో నీకు తెలుసా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో అలాంటి వారికి దేని గురించి భయం అక్కర్లేదు, దేని గురించి దిగులు అక్కర్లేదు, దేని గురించి కలవరం అక్కర్లేదు, దేని గురించి కంగారు అక్కర్లేదు. కారణము మన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు.
అవర్ గాడ్ ఈజ్ స్టిల్ అలైవ్. మన దేవుడు సజీవుడు. అవర్ గాడ్ ఈజ్ అన్చేంజింగ్. ఈజ్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఈ దేవుడు. పరిస్థితులను మార్చే దేవుడు ఈ దేవుడు. ఆపత్కాలంలో నమ్ముకొని దిగిన సహాయకుడు ఈ దేవుడు. మహాశక్తి సంపన్నుడు ఈ దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. సహోదరుడా, ప్రార్థన చేద్దామా? ప్రభు వైపు చూద్దామా? ఒకవేళ పరిస్థితుల వైపు చూస్తాను నలిగిపోతున్నావేమో, పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావేమో, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, ఎదుర్కొంటున్న కష్టాలను బట్టి దుఃఖపడుతున్నావేమో. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆనుకుంటే ప్రతి పరిస్థితిని కూడా ప్రభు మారుస్తాడు. ప్రతి పరిస్థితిలో కూడా ప్రభు జయమిస్తాడు. ప్రతి పరిస్థితిలో నుంచి కూడా ప్రభు నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఆయనకి మహిమకరంగా, ఆయనకు సాక్షార్థంగా నిన్ను నిలబెడతాడు. ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దామా? ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు స్తోత్రం. ఎంతవరకు నాయన మీ వాక్యం ద్వారా ఎంతో సూటిగా, ఎంతో స్పష్టంగా మాతో మాట్లాడారు. మీకు స్తోత్రం దేవా. మీ అందరి విశ్వాసం మాకు దయచేయండి, మీ అందరి ధైర్యం మాకు దయచేయండి, మీ అందరి నిబ్బరం మాకు దయచేయండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడని మీరు సెలవిస్తున్నారు. మీ మీద ఆనుకున్నవారు సమాధానం కలిగి ఉంటారని ప్రభువా మీరు సెలవిస్తున్నారు. మీకు స్తోత్రం. స్థిరమైన మనసు కలిగి, నెమ్మది కలిగి, నిబ్బరము కలిగి ఉంటారని ప్రభు మీరు సెలవిస్తున్నారు. మీకు స్తోత్రము నాయన. ఈరోజు ప్రభువా అలాంటి మనస్సు, మీ మీద ఆనుకునే మనసు మాకు దయచేయండి. మిమ్మల్ని ఆశ్రయించే మనసు మాకు దయచేయండి. మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకునే మనసు మాకు దయచేయండి. మిమ్మల్ని బట్టి సంతోషించే మనసు మాకు దయచేయండి. మిమ్మల్ని బట్టి ప్రభా సమాధానంతో జీవించే మనసు మాకు దయచేయండి. ప్రతి పరిస్థితిని ఎదిరించే శక్తి, ఎదుర్కొనే శక్తి, ప్రతి పరిస్థితిని అధిగమించే శక్తిని ప్రభా మాకు దయచేసి మీకు మహిమకరంగా బ్రతుకున్నట్లు మాకు సహాయం చేయండి. మరి ముఖ్యంగా నా తండ్రి, లోకమంతా కలవరపడుతున్న ఈ దినాల్లో లోకస్తుల వలె మేము జీవించక ప్రతి పరిస్థితి నుండి తప్పించగలిగిన దేవుడు మనకున్నాడు అనే ధైర్యముతో ప్రభువా మీకు అనుకూలంగా జీవిస్తూ, మీ అందరి భయభక్తులు కలిగి జీవిస్తూ మీ మీద ఆధారపడటానికి మాకు సహాయం చేయండి. ముఖ్యంగా సేవకుల్ని, వారి కుటుంబాలని మీ రెక్కల చాటున భద్రపరచండి. సంఘ పెద్దల్ని, వారి కుటుంబాలు మీ రెక్కల చాటున భద్రపరచండి. దేవా, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని స్వస్థపరచండి. దేశ నాయకులను, రాష్ట్ర నాయకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్స్ ని, ఇంజనీర్స్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, సైంటిస్టులు మీరు జ్ఞాపకం చేసుకోండి. పోలీస్ వారిని, పరిశుద్ధ కార్మికులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశా వర్కర్లని, వాలంటీర్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. హెల్త్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ ని, రిస్క్ జోన్ లో ఉన్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే ప్రభా మీ రెక్కల చాటున భద్రపరచమని, అనుదినము ప్రభా మీ కూడికను ప్రభు మేము జరిగించుకోవడానికి, మీ స్వరమును మేము వినగలగటానికి మాకు సహాయమును, శక్తిని దయచేయమని, మీ పోలికలోనికి మమ్మల్ని మార్చి మీ మహిమార్థమై మీ సాక్షాత్ మేము బ్రతుకున్నట్లు మాకు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.